రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలు ఆగమ్య గోచరంగా మారుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ పథకాలు అందకపోవడం, మరోవైపు ప్రైవేట్ కళాశాలల్లో భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేయడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు తమ విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మరికొంతమంది విద్యార్థి సంఘ నాయకులతో పాటు మరికొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో చెప్పండి, రాష్ట్రంలో ఇటు పాఠశాలలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, ఫీజులు భారీగా అధికంగా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఉచిత సీట్లు ఉన్నాయో ఇవి కూడా కేటాయించుకున్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా? ఈరోజు జూన్ వస్తేనే తల్లిదండ్రుల గుండెల్లో రైలు పరిగెత్తినట్టు అవుతున్నాయి. ఒక పక్క విద్యార్థులకి మనం చదువుకోలేదు, మన పిల్లలైనా మంచి విద్యను అందించాలా, భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ అనేక పనులు చేసుకుంటూ తన పిల్లల్ని ఉన్నత చదువు చదివించాలని చెప్పేసి ఈరోజు చదివించుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ విద్యలో సరైన విద్య లేకుండా, సరైన వసతులు లేకుండా తన బిడ్డని ఒక మంచి స్కూల్లో చేర్పిద్దామని చెప్పేసి ఈరోజు కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తే అక్కడ తల్లిదండ్రుల రక్తం పీల్చే విధంగా ఈరోజు యాజమాన్యం చేస్తుంది. ఈరోజు జూన్ వచ్చిన వెంటనే 50% ఫీజు కట్టాలి. బుక్కులకి 15,000, 20,000. ఈరోజు ఎల్కేజీకే ఈరోజు 6,000, 7,000 పుస్తకాలు అమ్ముతారు. ఒక పక్క ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది ఈరోజు స్కూళ్ళల్లో కానీ కాలేజ్ ఈరోజు వేలకు వేలు ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నారు, పుస్తకాలు అమ్ముతున్నారు, యూనిఫామ్లు అమ్ముతున్నారు. మా దగ్గర యూనిఫామ్ కొనుక్కోవాలా, మా దగ్గర బుక్కులు కొనుక్కోవాలా, మా దగ్గర బెల్ట్ కొనుక్కోవాలా, మా దగ్గర షూ కొనుక్కోవాలని చెప్పి నియంత్రణ పద్ధతులు ఈరోజు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ఒక పక్కంగా కార్పొరేషన్లో ఎంత ఫీజు వసూలు చేయాలా, పంచాయతీలో ఎంత ఫీజు వసూలు చేయాలా, గత ప్రభుత్వంలో ఈ విధంగా ఈరోజు చెప్పినా కూడా ఈరోజు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడికం చేస్తుంది. ఈరోజు మంత్రి నారాయణ గారు ఉన్నారు, మంత్రి పదవిలో ఉన్నారు. తన నారాయణ విద్యా సంస్థలకి ఈరోజు లోకేష్ గారు పాదయాత్రలో మేము ఖచ్చితంగా ఫీజు నియంత్రణ తీసుకొని వస్తామని చెప్పడం కూడా ఈరోజు మంత్రి నారాయణ గారు స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ జరుగుతాయి, పుస్తకాలు అమ్ముకుంటున్నారు. ఆర్ఐఓ గారు కానీ, డివైఓ గారు కానీ, డిఈఓ గారికి కంప్లైంట్ చేసినా కూడా ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే ఈరోజు 25% ఉచితంగా ఈరోజు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25% విద్యని అందించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తున్నా. ఈరోజు ఫస్ట్ క్లాసులో అప్లై చేసుకుంటే కూడా మేము ఈరోజు పలానా కాలేజీలో సీట్ వస్తే కూడా, పలానా స్కూల్లో సీట్ వస్తే కూడా మేము మీరు అప్లై చేసినా కూడా మేము 25% ఎక్కడ పేదలకు కానీ, ఈరోజు వెనకబడిన తరగతులు కానీ ఉచితంగా 25% సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక పక్క ఎఫ్ఆర్సీ ఫీజు రెగ్యులేషన్ కమిటీ కూడా అమలు చేయని పరిస్థితి. ఈ విధంగా విద్యార్థులు ఈరోజు విద్యకి దూరం అయ్యే పరిస్థితులు ఉన్నారు. అనేక సందర్భాల్లో మేము ధర్నాలు చేసినాం, అనేక సందర్భాల్లో మేము వినతి పత్రాలు ఇచ్చినాం, అనేక సందర్భాలు చేసినా కూడా ఈరోజు విద్యాశాఖ అధికారులకి దున్నపోత మీద వర్షం చలనం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు పట్టించుకోండి, ఈరోజు పేదలకు విద్యను అందించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలకు మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి, మీరు అసలు పిల్లలకి ప్రస్తుతం విద్యని అభ్యసించాలంటే విద్యను కొనాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థ 2025-2026 ప్రారంభం కాకపోయిన ముందే అక్షరాలతో లక్షల వ్యాపారం అనేది మొదలుపెట్టేసినారు. దాదాపు 50,000 రూపాయలు కడితేనే మీకు మా కార్పొరేట్ కళాశాలలో కానీ వసతి కల్పిస్తాము, అదేవిధంగా బెడ్ ఇస్తాము. ఒకవేళ మీరు 50,000 రూపాయలు ముందుగా అడ్వాన్స్ కట్టకపోతే మీకు సీటు రాదనే ఉద్దేశంతో ఈరోజు కేవలం గ్రామీణ ప్రాంతంలో ఉండే తల్లిదండ్రులను మోసం చేసి ఈరోజు లక్షల వేల రూపాయలు కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలు దోచుకుంటా ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మేము దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో కాలేజీల్లో కూడా విజిట్ చేస్తాం. ఆర్ఐఓ గారిని ఎన్నోసార్లు వినిపించుకున్నాం. అయ్యా, ఈరోజు పేద విద్యార్థుల తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ ఉన్నారు, లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఉచిత గవర్నమెంట్ ఏదైతే బుక్కులు ఇచ్చిండాయో అవి మాత్రమే ఇవ్వాలా, బుక్కులు అమ్మకూడదనేసి ప్రభుత్వం చెప్తున్నా కూడా ఈ విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు పట్టించుకోవట్లేదనేసి ఆర్ఐఓ గారికి అనేక సార్లు కూడా వినిపించుకోవడం కూడా వాళ్ళు కేవలం ముడుపులకు అమ్ముడుపోతున్నారే కానీ ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఫీజు చెప్తారు, తర్వాత ఒక ఫీజు చెప్తున్నారు. ఈరోజు సీసెట్ అంటున్నారు, ఎన్పిఎల్ అంటున్నారు, ఐపీఎల్ అంటున్నారు. ఇవన్నీ కూడా కేవలం పేర్లకు మాత్రమే పెట్టుకొని ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 1,20,000, 1,50,000 రూపాయల వరకు కూడా తీసుకుంటా ఉంటారు. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్కి 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు కూడా బుక్కులు అనేది అమ్ముతూ ఉంటారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఎక్కడెక్కడైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్నాయో, అరాచకాలు చేస్తున్నాయో వాటిని తెలియజేసే దమ్ము మాకుంది. మీరు విజిట్ చేస్తే మీకు దమ్ము మీకుందనేసి విద్యాశాఖ అధికారులకి సూటిగా తెలియజేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం,
ఈరోజు అనేక సందర్భాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మేము కార్పొరేట్కి ఊడిగం చేయము, పూర్తిగా కూడా ఫీజు నియంత్రణ అనేది చేస్తామని చెప్పినారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యా సంస్థలు కూడా, కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా మీ అధికార పార్టీలో ఉండేవాళ్ళవే. ఈరోజు మంత్రి నారాయణ కానీ ఈరోజు అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఫీజుల కట్టలకు అనేక మంది చనిపోతున్నా కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఒక కమిటీ వేయకుండా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదే మాతో కూడా ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేసి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, అసలు రాష్ట్రంలో కావచ్చు, ఇటు తిరుపతిలో కావచ్చు, ఒక మొదటి క్లాస్ నుంచి దాదాపు 10వ తరగతి వరకు చదవాలంటే మొదటి క్లాస్కే దాదాపు ₹1,00,000 ఫీజు వసూలు చేసే పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంలో తల్లిదండ్రులు, పేదవారు పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు తిరుపతి నగరంలో సీఎం సొంత జిల్లా నారా చంద్రబాబు గారి సొంత జిల్లాలోనే ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ఏ విధంగా ఫీజులు దోపిడీ చేస్తున్నాయో మీ అందరూ కూడా చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఫీజు నియంత్రణ చేస్తామని మాటిచ్చిన తర్వాత అదేవిధంగా వాళ్ళ కొడుకు తనయుడు నారా లోకేష్ గారు పాదయాత్రలో కూడా చెప్పారు, ఎక్కడ కానీ ఫీజులు దోపిడీ జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పాడు. కానీ ఈరోజు నీ పార్టీలో ఏం జరుగుతూ ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎక్కడా కానీ ఏ రోజు కానీ విద్యాశాఖ గురించి నువ్వు పట్టించుకున్నావా? స్కూళ్ళు కాలేజీలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి, నీ యొక్క ఫీజు గవర్నమెంట్ ఫీజు ఎంత ఉందని చెప్పి నువ్వు డిస్ప్లే పెట్టావా? ఇంతవరకు లేదు. కేవలము నీ యొక్క విద్యా సమస్యలు ఏదైతే మంత్రి నారాయణ ఉన్నాడో ఆ అన్ని కాలేజీలు కూడా, స్కూళ్ళు కూడా ఏ విధంగా వసూలు చేస్తున్నాయి. ఈరోజు నారాయణ కాలేజీలు కానీ, నారాయణ స్కూళ్ళు కానీ విచ్చలవిడితనం గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి, కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా వసూలు చేస్తున్నాయో అందరికీ తెలుసు. ఈరోజు నారాయణ కాలేజీలో విద్యార్థులకి ఎక్కువ మొత్తంలో ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నాయి. వాళ్ళకి మానసికంగా ఒత్తిడి చేస్తున్నారు. ప్రతిదీ కూడా బుక్స్ కాడి నుంచి, బెల్ట్ కాడి నుంచి, షూ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా మా స్కూల్లో కొనాలి, లేదంటే మేము అడ్మిషన్ ఇవ్వమని కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇంకనైనా సరే నారా లోకేష్ గారు విద్యాశాఖ పైన దృష్టి పెట్టండి. మిగతా శాఖల పైన దృష్టి పెట్టకుండా మీరు మీ శాఖను వదిలేసి మిగతా శాఖలన్నీ కూడా దృష్టి పెట్టి మీరు పరిపాలిస్తున్నారే కానీ విద్యాశాఖ పైన ఎందుకు దృష్టి పెట్టడం లేదు? అంటే విద్యాశాఖ మంత్రులు మీ దాంట్లో ఉన్నారు కాబట్టి మీ పార్టీలో ₹1,000 వసూలు చేసుకోవచ్చు, కానీ మీరు ఏం మాట్లాడరా? మీరు నోరు మూగపోయిందా? మేము ఒకటే చెప్తున్నాం, నీకు విద్యా మినిస్టర్గా ఉండడానికి నీకు అర్హత లేదు. తక్షణమే నువ్వు రిజైన్ చేయాలి. లేని పక్షంలో విద్యార్థి సంఘాలంతా కూడా రోడ్డుపైకి వచ్చి మేము ధర్నా చేస్తాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విద్యార్థి తల్లిదండ్రులు బడుగు బలహీన వర్గాల నుంచి విద్యార్థులు వస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ కాలేజీలో, స్కూల్లో చేర్పించాలనుకున్నారు. కానీ ఈరోజు చూస్తుంటే భయపడి మీ యొక్క గవర్నమెంట్ స్కూల్లో ఏ విధంగా వసతులు పెట్టలేదని భయపడి ప్రైవేట్కి వస్తుంటే, ప్రైవేట్లో ₹1,000 వసూలు చేస్తుంటే ఇంకెక్కడ చేర్పించాలి? అంటే బలుగు బలహీనలకు చదువుకునే అవకాశం కల్పించవా? ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగము ఏ విధంగా నువ్వు పరిపాలించవా? అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయవా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తావా అని మేము సూటిగా హెచ్చరిస్తున్నాం. ఇంకొక ఖబర్దార్ మళ్ళీ చెప్తున్నాం, ఇంకనైనా కూడా నీ మొండి వైఖరిని మానుకొని ఇంకనైనా కూడా విద్యాశాఖల్లో మార్పులు తెచ్చి విద్యని పేదవాళ్ళకి అందించే విధంగా నువ్వు చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు తిరుపతిలో కూడా ప్రైవేట్ కళాశాలలు అది ఇదే విధంగా ఎడ్యుకేషనల్గా భారీగా లక్షల్లో వసూలు చేస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకోవాలంటేనే వాళ్ళు చదువుకోలేని పరిస్థితి ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కూలి పనులు చేసుకుంటూ ఇన్ని లక్షల్లో ఫీజులు కట్టాలంటే కూడా కుదరని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ కళాశాలలో ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఇచ్చే 20% సీట్లు కూడా వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో ఫీజులు కట్టాలని వేధించడం, ఇవన్నీ కూడా పేద వర్గాల్ని అణగదొక్కడానికే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకి చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇటు కళాశాలలో కావచ్చు, అటు పాఠశాలలో కావచ్చు, లక్షల్లో వస్తున్నారు, అక్షరాల్ని లక్షల్లో కొంటున్నారని కూడా ఇక్కడ అనేక మంది విద్యార్థి సంఘ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది.